సెక్టర్ 36 నోయిడాలో సెక్టర్ 36 అనే లొకాలిటీలో బిట్వీన్ 2005 అండ్ 2006లో జరిగిన బ్రూటల్గా ఎంతో క్రూరంగా ఎత్తుకుపోయి చిన్నపిల్లలు కూడా చంపిన నితారి కిల్లింగ్స్ అనే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ప్రేమ్ సింగ్ అనే రోల్లో ఫస్ట్ టైం ఇంత నెగిటివ్ రోల్లో 12th ఫెయిల్ అండ్ హసీన్ దిల్ రుబా యాక్టర్ విక్రాంత్ మెస్సీ గారిని చూడడం. ఇక పాయింట్కి వస్తే 2 hours 5 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒరిజినల్ అయిన హిందీ లాంగ్వేజ్లోనే సౌండ్ మిక్సింగ్ బాగుందని. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బోల్డ్ అనే తెలుగు ఫౌల్ వర్డ్స్ ఇంకా బ్రూటల్గా చంపే సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడలేం, కొన్ని సీన్స్ చూసి భయపడిపోతారు కూడా. ఇక సినిమా ఎలా ఉందంటే ఎందుకు చూడొచ్చు అనే పాయింట్ని మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని చూద్దాం అనుకునేవారు ఇదొక థ్రిల్లర్ అని మాత్రం అనుకోకండి. అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ వేలోనే మిగతా సైకో సినిమాలాగా కిల్లర్ ఎవరు అని సెకండ్ హాఫ్లో ఎక్కడో ఒక మూల చూపించేటట్టు కాకుండా స్టార్టింగ్లోనే ఎవరు చేస్తున్నారు అన్నది చూపించేస్తారు. అండ్ మధ్యలో పోలీసులు చూపిస్తారు. ఇక అసలు నిజం అంతా కూడా పోలీసుల దగ్గర తనంతట తానే మొత్తం చెప్పేస్తాడు. అంతే, సినిమా అయిపోద్ది. సో ఒక్క ట్విస్ట్ కానీ థ్రిల్స్ కానీ ఏముండవు. కానీ ఎందుకు చూడొచ్చు అంటే రియాలిటీకి చాలా క్లోజ్గా ఉండే డిస్టర్బింగ్ సీన్స్ అండ్ బ్రూటల్ కిల్లింగ్స్. ఊరు బాబు ఇలా చంపారా అప్పట్లో, అసలు ఇంతకీ చిన్నపిల్లల్ని ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది అనే ఫీల్ అయితే తెప్పించారు. ఇంకా ఇండియాలో ఎలాంటి దారుణాలు జరిగేవరా బాబు అని కూడా అనిపించింది. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవారు అండ్ యావరేజ్ వాచ్ ఆర్ వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. కొన్ని రా అండ్ బ్రూటల్ సీన్స్ని మినహాయిస్తే మిగతా సినిమా అంతా డాక్యుమెంటరీ లాగా స్లోగానే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అన్నానని కొందరు వచ్చి బ్రో ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూడకూడదు బ్రో, నువ్వు ఇలా అనకూడదు అని నీతులు చెప్తారు. నేను ఈ ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్ చెప్తున్నది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక సినిమా స్టార్ట్ చేసేది దీనికోసమే కాబట్టి. ఒక రివ్యూ కోసం కష్టపడి మ్యాక్సిమం ఎలా ఉంది అనే వ్యూని కన్వే చేయగలను, కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నా వల్ల కాదండి. ఎందుకంటే సినిమా చూడకుండా అందులోనే రివ్యూని పూర్తిగా చూడకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా ఎక్కువ. ఇక బేసిక్ స్టోరీ లైన్ అయితే ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చంపుతూ ఉంటారు. ఎందుకు ఏంటి అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై విక్రాంత్ మెస్సీ గారు. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, మతిపోయింది నాకు, ఇది కదా అసలైన యాక్టింగ్ అని. అలాగే ఆ పోలీస్ రోల్లో చేసిన యాక్టర్ పోలీసుల కష్టాన్ని చెప్పే ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ముగ్గురు పోలీసులకి 50,000 మందిని డివైడ్ చేసే సీన్. నేనైతే పోలీసులు పాపం మామూలు పాటలు పడి ఉండరు అని కన్విన్స్డ్. అందులోనూ ఇలాంటి కేసుని బ్రూటల్గా చంపే సీన్స్, డెడ్ బాడీ పీసెస్ దొరికే సీన్స్, పోలీస్ ఆఫీసర్ మర్డర్ రియాలిటీకి చాలా క్లోజ్గా, ఇవి బాగా డిస్టర్బింగ్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: ఒక అరగంట స్టార్టింగ్ బాగుంటుంది, బట్ ఆ తర్వాత డిస్కవరీ ప్లస్ కంటెంట్లా స్లో పేస్డ్గా మారింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మైనస్. ముందు చెప్పినట్టు టిపికల్ థ్రిల్లర్ సినిమాలా అయితే ఉండదు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది వితౌట్ ఎనీ థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్. కొన్ని విషయాలు ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పుంటే బాగుంది అనిపించింది. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే వాళ్ళు కూడా జరిగింది ఎలా ఉందో అన్నది కొంచెం ఫిక్షనల్ డస్ట్తో ఎలా తీశారు, బట్ అప్పట్లో అసలు ఏం దారుణం జరిగింది, ఎంత క్రూరంగా చంపేవారని తెలుసుకోవడానికి ఇంకా విక్రాంత్ మెస్సీ అండ్ ఆ పోలీస్ పర్ఫార్మెన్సెస్ కోసం ఒకసారి చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఫర్ ఇట్స్ కంటెంట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.